మిక్కిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ముల్లాతో కిరీటము నల్లేని శిరమున విడిసి ముల్లాతో కిరీటము నల్లేని శిరమున విడిసి నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లని దయగల తండ్రి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా చేదు శిరగాలు త్రావా విడితి ద్రోహుడనై చేసితిని ద్రోహుడనై చేసితిని దేహము గాయములను దేహము గాయములను నిందాలు పెట్టి తినయ్యా నిందాలు పెట్టి తినయ్యా సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమేంచకయని కృపలో నెపమేంచకయని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అవును ప్రభా, ఈరోజు మా మీద నీ కృప చూపించి మీరు మాతో మాట్లాడి అయ్యా మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గత వారంలో మనం నేర్చుకున్న మాట ఏంటి? ఏది జాగ్రత్తగా వాడుకోమని చెప్పాను? నాలుకని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నాలుక వల్ల ఎలాంటివి జరుగుతాయో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకున్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతమంది నాలుక అదుపులో పెట్టుకున్నారు? ఎంతమంది నాలుకని మరి మంచిగా వాడుకున్నారు? ఒకళ్ళు ప్రోత్సహించడానికి, ఒకళ్ళని ఏమంటారు చెయ్యూతనివ్వడానికి, ఒకళ్ళకి ఓదార్పునివ్వడానికి, లేదా ఒకరిని బలపరచడానికి ఎంతమంది నాలుకను వాడుకున్నారు? లేదా కేవలం తినడానికి, తాగడానికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మరొక అవయాన్ని మన గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. దేవుడి చిత్తమైతే మన శరీరంలో ప్రతి అవయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. చదువు. దృశ్యమైనవి అంటే కనిపించేవి, అవి శాశ్వతమైనవి కాదు.
కనిపించనివి చాలా ఉన్నాయి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. సో ఈరోజు నా కంటితో నేనేమి చూస్తున్నాను? కళ్ళు మస్కగా ఉంటే ఏమంటారు? కళ్ళు సరిగ్గా కనపడటం లేదంటారు కదా. కళ్ళలో పొరొస్తే ఏమంటారు? కన్ను కనిపిస్తుందో లేదో కూడా డౌట్ వచ్చింది. మొదటిగా కళ్ళు తెచ్చి చూసింది అమ్మయ్య కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసుకున్న నొప్పి ఉంది కానీ ఎక్కడో అక్కడే ఉన్నాయి, అంటే పైకి మాత్రమే దేవుడి దయ వల్ల నాకు దెబ్బ తగిలింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కన్ను చాలా ప్రాముఖ్యమైనది. కంటి గురించి చాలా దేవాంతుడు గుడ్డివాడుదే ఏసై దగ్గరకు వస్తే మట్టిని తీసుకొని ఉమ్మేసి దాన్ని మందులాగా తయారు చేసి కంటి మీద అద్ది ఆయనకి స్వస్థపరుస్తాడు. కన్ను లేకపోతే చాలా కష్టం కదా, ఏమి చూడలేం, ఏమి చేయలేం. మరి కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళం కొంతమంది ఉంటాం కదా. అంటే ఈరోజు ఏం చెప్తున్నాడంటే ఏది చూడానో దాన్ని చూడకపోతే, ఏది చూడకూడదో దాన్ని చూస్తే కళ్ళుండి కూడా మీరు గుడ్డివారై ఉన్నారు. హల్లెలూయా. ఈ శ్రమల కాలం అంతటిలో మన చెవులు ఎలా పనిచేస్తున్నాయి, మన నాలుక ఎలా పనిచేస్తుంది, మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, మన పంచేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, మనం దేని బట్టి స్పర్శ బట్టి ఆకర్షితులు అవుతున్నామో ఈ రోజు మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు దేహానికి దీపిక వంటిది అని బైబిల్ చెప్తారు. కన్ను మస్కగా ఉంటే దేహం అంతా కూడా మస్కగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నీ కన్ను దృష్టి ఎలా ఉంది అని దేవుడు ఒక ప్రశ్నని మనకి వేస్తున్నాడు. కళ్ళు తయారు చేసిన దేవుడు ఖచ్చితంగా చూస్తుంటాడు. కీర్తన చదువుదామా? కీర్తన 94 9వ వచనం ఒకసారి చదవమ్మా. 94వ కీర్తన 9వ వచనం. కన్నులు చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉండునా, కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉండునా. ద వన్ హూ క్రియేటెడ్ ఐస్ విల్ సీ. కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కనులంట సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైనవి. మన చీకట్లో ఎవ్వరు చూడటం లేదని చేసిన కదా. అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కడంటే అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ కదా. ఆఖరికి బెడ్రూమ్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టేసుకుంటున్నారు. ఒకరోజు ఒక అతను చెప్తున్నాడు, నా భార్య మీద నాకు చాలా అనుమానం ఉంది, ఏం చేయాలో అర్థం కాలే, నా భార్య మీద చాలా అనుమానం ఉంది, ఏం చేయాలి, కానీ బుకాయిస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఒప్పుకోవటం లేదు. అందుకని ఏం చేశాడో తెలుసా, సీసీ కెమెరాని బెడ్రూమ్ లోనే పెట్టాడు ఏకంగా కదా. బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ఎవరైనా సీసీ కెమెరాలో పెట్టుకుంటారండి? పెట్టుకోరు. హాల్లో పెట్టుకుంటారు, లేకపోతే రోడ్డు మీద పెట్టుకుంటారు, గేట్ దగ్గర పెట్టుకుంటారు. ఎవరైనా బెడ్రూమ్ లో పెట్టుకుంటాడా? బెడ్రూమ్ లో పెట్టుకున్న తర్వాత అతడు తన మొబైల్ ఫోన్ కి యాక్సెస్ పెట్టుకున్నాడు. అయితే ఆఫీస్ లో ఉండి చూస్తున్నాడు, ఎవరో ఒక వ్యక్తితో ఆమె ఆ బెడ్రూమ్ లో ఉండటం కదా. మనుషులకి అంత తెలివి ఉంటే పిల్లరా, దేవుడు మనల్ని కలుగజేశాడు కదా, దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. మనం చూస్తున్న దేవుడు మన కళ్ళు దేని పట్టి ఆకర్షితులవుతున్నాయో ఈ రోజు చూస్తున్నాం. మన నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఏం చెప్పారు ఆయన? ఇదిగో ఎలాగైతే మరి ఓడు నడపడానికి చుక్కాని పెట్టుకుంటామో కదా, గుర్రానికి కళ్ళం వేస్తామో అలాగే మీ నోటికి అదుపు పెట్టుకోండి అన్నాడు. మరి కళ్ళకి ఏం చేయాలి? యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, వింటాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. నేను అంటున్నాడు చూడండి, ఇక్కడ దేవుడు ఆయన కళ్ళు ఇచ్చేశాడు, చెవులు ఇచ్చాడు, పంచేంద్రియాలు ఇచ్చాడు, శరీర తల నుండి అరికాల వరకు అన్ని ఇచ్చేశాడు. కానీ ఆయన ఏమని చెప్తాడంటే, నేను నా కళ్ళతో ఈ రోజు ఇక్కడ ప్రార్థన వింటున్న మన అందరము మనమే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే, ఐ విల్ మేక్ ఏ కవర్నెంట్ విత్ మై ఐస్. నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటాను. నేను వేరే చెడును ఎలా చూస్తాను, అలాగు చేసిన ఎడలా పరమునుండ దేవుని ఆజ్ఞ ఏమవును. నేను ఏమి చూస్తున్నాను అన్నది నా పక్కన వ్యక్తి కూడా చూడలేకపోవచ్చు, కానీ పరమునుండ దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు.
అందుకనే ఈ రోజు నా కళ్ళు దేవుడు చూస్తున్నాడని తెలుసుకుంటే నా కళ్ళతో నేనేమేం చేయాలి? నిబంధన చేసుకోవాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏది చూడకూడదో దాన్ని మనము చూడకూడదు. దేని పట్ల ఆకర్షితులవుతాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్న వారికి మాత్రమే. ఎంతమందికి ఇష్టం పరలోకం వెళ్ళడానికి? చెప్పండి, చేతులు పైకి, చేతులు పట్టుకోండి. అందరికి నిత్య జీవులోకి వెళ్ళడం ఇష్టమా? అయితే ఏమన్నాడంటే, ఒక్కవేళ నీ కళ్ళు పాపం చేయడానికి ప్రేరణ కలిగిస్తే కళ్ళను ఏమన్నాడు? అలాగే ఉంచుకోమన్నాడా? ఏమన్నాడు? పెరికి వేసాయి. పెరికి వేయటం అంటే ఏంటి కదా? పెరికి వేయటం అంటే తీసివేయటం కాదండి, మొత్తం అసలు గుణపాలతోటి కదా కింద నుంచి లోపల నుంచి తీసేసానంట. నువ్వు గుడ్డివాడిగా గుడ్డిదానిగా అన్న పరలోకానికి రాగాని కళ్ళతో పాపం చేసి నరకంలోకి వెళ్ళకు అన్నాడు. అంత ప్రాధాన్యత మనం చూసే వాటికి ఇచ్చాడు. చాలాసార్లు కళ్ళతోనే చూశాడు. దావీదు ఏం చేశాడమ్మా కదా? కళ్ళతో చూశాడు. స్నానాల గదిలో స్నానం ఆడుతున్న బెత్సెబాని కళ్ళతోనే చూశాడు. కామం కళ్ళలో నుంచే లోపలికి వెళ్ళింది. కళ్ళు ఫస్ట్ ఆకర్షించేస్తుంటాయి. ఆదాము అవ్వమని ఇద్దరిని ఏదోని తోటలో ఉంచి వాళ్ళని అడిగాడు, ఇదిగో ఈ మంచి చెట్లు ఉన్న ఈ యొక్క ట్రీ ఆఫ్ నాలెడ్జ్, దీన్ని చూడొద్దు, ట్రీ ఆఫ్ లైఫ్ ని చూసుకోండి, జీవము ఇచ్చే పండ్లు అన్ని తినండి అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కదా? అవ్వమ్మకంట ఆ పండు తన కళ్ళుకి చాలా బాగా కనిపించిందంట. ప్రియులారా, ఈ లోకం అంతా రంగురంగులం అయ్యే ఉంటారు కదా. వస్తువులు చాలా అందంగా కనిపిస్తాయి, మనుషులు చాలా అందంగా కనిపిస్తారు. నేను ఈ 3 రోజులు ఒక ప్రాంతంలో ఉన్నాను. నేను కొన్ని కౌన్సిలింగ్స్ కి కూర్చున్నప్పుడు అక్కడున్న వాళ్ళ సాంప్రదాయం కావచ్చు, లేదా వాళ్ళ అలవాట్లు కావచ్చు, నిజంగా అంటే మతి పోయిందంటారు నాకు. నేను కౌన్సిలింగ్ లో కూర్చొని మొదటిసారి 3 సార్లు టీ తాగారు తలనొప్పి. అంత భయంకరమైన పరిస్థితిలో అక్కడ ఉన్నారు. చాలా చాలా సహజమైంది అంటున్నారు, కళ్ళకు ఆకర్షిస్తున్నారు వాళ్ళు. మీ కళ్ళు పెరిగి వేయబడాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే కళ్ళని అంతగా నిబంధన పెట్టుకోవాలి. కళ్ళల్లో నుంచి కామమే కాదండి, కళ్ళల్లో నుంచి అభిషేకం కూడా కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ కళ్ళు క్రీస్తు కళ్ళు లాగా మారిపోతాయి. ఎలా ఉంటాయి క్రీస్తు కళ్ళు? చెప్పాలి, ఎలా ఉంటాయి? కారుణ్యముతో ఉంటాయి కదా. ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళని చూసి కఠినంగా చూడవు, కోపంగా చూడవు. కొంతమంది చూపులు ఉంటాయండి, చూపులతోనే చంపేస్తారు, చూపులతోనే చంపేస్తూ ఉంటారు, చూపులతోనే మనిషి మాయలో పడేస్తూ ఉంటారు, చూపులతోనే కదా కన్ను కొట్టి అభిషిక్తులను కూడా పడేస్తూ ఉంటారు, చూపులతోనే మనిషి అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. శరీరంతో పాపం చేసే ముందు శరీరంలో ఉన్న చిన్న అవయాలు కళ్ళతోనే పాపం చేసేస్తూ ఉంటాడు కదా. కొంతమంది అంటారు, ఆమె చూస్తే కళ్ళు తిప్పుకోలేరట పాపం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నీ కళ్ళు దేన్ని చూస్తున్నాయి కదా? వేసే కళ్ళు ఎలా చూసాయండి? కారుణ్యము, ఆయన కళ్ళల్లో జాలి కదా, ఆయన కళ్ళల్లో ప్రేమ. అంటే తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. ఆయన కళ్ళు ఒక నిబంధన చేసుకున్నాడట ఆయన. ఆ నిబంధన ఏంటి? నేను పాపం చెయ్యలేను, ఎందుకంటే పరమము నుండి నా తండ్రి చూస్తాడు కదా, నా తండ్రి చూస్తాడు కదా. దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? కన్నులను సరి చేసుకోమన్న దేవుని ఆజ్ఞ అవుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, కొన్ని వాటికి గుడ్డి వాళ్ళలా ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. చూడరా, ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ కన్నులు దేనికి ఆకర్షితులవుతున్నాయో కన్ను నేను అన్నాడు పెరికి వేసే. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగలిగిన కన్ను దేవుడే ఇచ్చాడు. నా కళ్ళు నాకు నా సొంతం అనుకోవద్దు కదా.
దేవుడు ఇచ్చిన వాటిని తిరిగి దేవుడికి ఇచ్చేయాలా లేదా? వినగలిగిన చెవులు, చూడగలిగిన కళ్ళు, రెండు కూడా యెహోవానే, దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన కళ్ళని మనం చాలా పరిశుద్ధంగా చూసుకోవాలి కదా. నేను ఏదైనా గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి మీకు, లేదా మీరెవరైనా నాకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎంత చాలా ప్రెషస్ గా పెట్టుకుంటాం కదా. మనుషులమే అయినా కానీ దేవుడు ఇచ్చిన కళ్ళుని మనం అంతకంటే ఎక్కువగా ఈరోజు ప్రభు మనతో చెప్తున్నమాట, నేను ఇచ్చానమ్మా మీకు కళ్ళని. ఆ కళ్ళద్దానున్నా పర్లేదు, కళ్ళల్లో పొర ఉన్నా పర్వాలేదు, కళ్ళు సరిగా కనిపించకపోయినా పర్లేదు. కనిపించకపోయినా దేవుడిని చూడగలరు తెలుసా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గుడ్డోడు ఎంత బాధపడ్డాడు. 38 సంవత్సరాలు బెతెస్దా బావి దగ్గర ఉండి, అయ్యా మొదటిసారి వెళ్తేనే అంట స్వస్థత అంట. నాకు ఆ సౌండ్ వినిపించేసరికి నేను పరిగెత్తి వెళ్ళాలని నన్ను తీసుకెళ్ళి నాకు ఇవ్వలేరు. ఎంత బాధ. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఆశపడ్డావు కదా, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకోసం నేనే వస్తా. మీరు అర్థం ఏంటో తెలుసా? నీవు కళ్ళతో దేవుణ్ణి చూడాలని ఆశపడితే, నువ్వు కళ్ళతో మంచిని చూడాలని ఆశపడితే దేవుడే నీ కళ్ళను శుభ్రం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయననే నీ కళ్ళని తయారు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సెల్ ఫోన్ లో చూడకూడదు చాలా చూస్తున్నారని దేవుడు చెప్తున్నాడు కదా. ఏది చూడాలో దాన్ని మాత్రమే చూడాలి కదా. చూడటం వల్ల మనిషి మలినమైపోతాడు. అందుకే మత్తయి సువార్త వాక్యం పలుకుతుంది చూడండి, 5వ అధ్యాయము 26-27 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 26-27 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎంతమ్మా నంబర్? 27-28 చదవమ్మా. వ్యభిచారం చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక్క స్త్రీని, జాగ్రత్త మీరు నన్ను చూడండి, ఒక్క స్త్రీని గాని ఒక పురుషుణ్ణి గాని చెడుని చూడొద్దు అని కదా. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉందండి, ప్రతి ఒక్కరి సెల్కి పాస్వర్డ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పాస్వర్డ్ ఎందుకు పెట్టుకుంటున్నారంట చెప్పండి? లోపల ఏదో ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ చూడడానికి లేదు, తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ చూడడానికి లేదు. నీ పాస్వర్డ్ ఉండదా? కామేచ్ఛతో కళ్ళలో నుండి ఏమొస్తుందండి? కామం. కామం వస్తే నోట్లో నుంచి కామ వచనాలు వస్తాయి. కాబట్టి నోటికి అదుపు పెట్టుకోవాలి, మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కళ్ళని మనము కామేచ్ఛతో పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని చూస్తే అంట ఏంటమ్మా, అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టే. నువ్వు వెళ్ళి ఇంకొక లాడ్జ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కామేచ్ఛతో, మోహపు ఆత్మతో మనిషిని చూస్తే చాలు, నువ్వు పాపం దేనికి ఆకర్షితులవుతున్నాయి? ఇలా ప్రశ్నించుకోవాలి. పాపపు కళ్ళు దేవుడు ఏమంటాడు? పెరికేసేసాయి. కళ్ళతో చూస్తేనే దాన్ని తీసుకోవాలని ఆశ కలుగుతుంది. దొంగతనం చేసే మనిషికి ఫస్ట్ ఎలా తెలుస్తుందండి అక్కడ వస్తువు ఉందని? కళ్ళతో చూడటం వల్లనే తెలుస్తుంది కదా. ఆ కళ్ళతో చూడటం తెలిసిన తర్వాత లోపలికి అది వెళ్ళిపోతాయి. వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా ఏది ఎక్కడ దాచారా అనే చూస్తూ ఉంటాయి కదా. బైబిల్ ఈరోజు చెప్తుంది, నేనమ్మా నీ కళ్ళు తయారు చేశాను, నేను కళ్ళు తయారు చేశాను కాబట్టి కళ్ళను శుభ్రంగా పెట్టుకో. ఏది ఎలా చూడాలో నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. మోషే ప్రవక్త కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? ఇప్పుడు కళ్ళద్దాల గురించి మాట్లాడతాను నేను. పెట్టుకున్నాడా? ఎందుకో ఆయన కళ్ళంట ఎప్పుడు కూడా దేవుడు వైపే చూశాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. శరీర ఆశయు, నేత్రాశయు,
జీవపు డంబము తండ్రి వలన పుట్టినది కాదు. కాబట్టి కళ్ళల్లో ఏమొస్తుంది? నేత్రాశ. ఆ కళ్ళతో చూసింది తెచ్చుకున్న దాకా కొంతమందికి ఏమవుతుంది? అసలు ఇంకా దాని గురించి ఎంత పెద్ద గొడవలు అయిపోతాయో. నేను అది చూసాను, అది నాకు కావాలి. ట్రైన్లో వస్తుంటే చిన్న బిడ్డను చూసా. ఆ పక్కన చిప్స్ వాడు వెళ్తుంటాడు కదా, ఆల్రెడీ వాళ్ళమ్మ ప్యాకెట్లు అయినా కనుక్కొని తెచ్చి ఇక్కడ పెట్టింది. అయినా కూడా ఎంత చిన్నగా బుట్టిగా ఎంత అందంగా ఉందో అసలు. ఇంకొక చిప్స్ చూసింది, అది కావాలని గొడవ. అమ్మ అదే ఇందులో ఉందంటే నో నాకు అది కావాల్సిందే. మనలో చాలా మంది కూడా అంతే. మనకి శక్తి ఉందా లేదా, మనం అది కొనుక్కోగలమా లేదా కదా, ఏమి ఆలోచించాం. కళ్ళకి కనిపించింది, అది నా దగ్గర ఉండవలసింది అంతే. అది ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, అది అవసరం, నాకు అవసరమా లేదా అని కూడా మనకి అవసరం లేదు కదా. నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది ఒకటే, 4 గిన్నెలు ఉంటే చాలు సంసారాన్ని నెట్టుకు రావచ్చు. గిన్నెలన్నీ చేసి పైన అట్టగా పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవి పెద్ద కావాలంటే రెంట్కి తెచ్చుకోవచ్చు. ఇంట్లో ఒక మూతమరు అవన్నీ చాలా. పిల్లరా కళ్ళకి ఏం కనిపిస్తుంటే నేత్రాశ అన్నాడు. నేత్రాలకి ఆశ ఉంటుందంట. శరీరాశ అంటే ఏదో అనుకోవచ్చు, కళ్ళకు కూడా ఆశ కలుగుతుందంట. ఆ ఆశ చాలా డేంజరస్. అందుకే అన్నాడు, కళ్ళుండి కూడా మీరు గుడ్డివారు. మీరు ఏం చూడాలో, ఏది ఆశపడాలో మీరు ఆశపడటంలా. కళ్ళుండి కూడా చూడండి, ఆ ఏదోను తోటలు ఎన్ని పండ్లు కదా, దేవుడే సృష్టించిన ఏదో తోట కదా, అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ ఉండొచ్చు, మంచి మంచి పండ్లే. ఒక్క చెట్టు మాత్రమే వద్దన్నాడు దేవుడు. ఆ వద్దన్న దాని మీద మనకి ఏముంటది కదా, దేవుడు వద్దన్న పనికే మన కళ్ళు అక్కడే ఉంటాయి. అందులో ఏముందో ఎట్లాగన్నా దాన్ని తీసుకోవాలి. తీసుకుంది, చూసింది, హ్యాపీగా ఫీల్ అయింది, కళ్ళల్లో నుంచి ఆశ కలిగింది, అది తిన్నది. ఆ తింటమే కాకుండా నీ కళ్ళతో చేసిన పాపం నీ కుటుంబానికి పాపం. సామెతల గ్రంథం 34:15. సామెతల గ్రంథం 34:15. 31:15. ఆమె చీకటితోనే లేచి చేస్తుంది. అంటే ఎప్పుడు లేస్తుంది అంటే ఎప్పుడు చూస్తుంది? ఒక స్త్రీ చీకట్లో లేచి వాళ్ళ ఔషధాలు చూస్తుంది ఫస్ట్ కుటుంబానికి. మనం ఎప్పుడు లేస్తాము చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 34:15 చూడండి. కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు వినడానికి సిద్ధంగా ఉన్నాయి. నీతిమంతులని చూడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరు నన్ను చూస్తారా ప్లీజ్? ఎవరిని చూడడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవరిని చూసి ఆయన కన్నులు ఎవరిని చూడాలని ఇష్టపడుతున్నాయి చెప్తావా? నన్ను చూడడానికి. నేను నీతిమంతుడుగా ఉంటే ఆయన కన్నులు నన్ను చూస్తాయి. ఆయన నీతిమంతుని మీద ఆయన కన్నులు ఉన్నాయి. అంటే మన కన్నీరు చూడటం లేదని కాదు దేవుడు, మన శ్రమ, మన బాధ, మన దుఃఖం చూడటం లేదు కాదు. చూసారా, నీతిమంతుడైన మరి ఎవరు? దానియేలు కదా. దానియేలు నీతిమంతుడు. ఎక్కడున్నాడు ఆయన? సింహాల బోన్లో ఉన్నాడు. ఎవరు చూశారు? సింహాలు చూసాయి, దేవుడు చూశాడు. సింహాలు చూస్తే ఏమయ్యేది కదా. ఇప్పుడు నేను ఒకళ్ళకి డబ్బు ఇవ్వాలనుకో, వాళ్ళు నన్ను చూస్తే నన్ను ఏం చేస్తారు కదా. అదే దేవుడు చూస్తే ఆ శత్రువు నుండి కూడా నన్ను ఆ శ్రమ నుండి కూడా దేవుడు నన్ను కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని మీద దేవుడు కనులు నిలిచి ఉన్నాయి. సో నీ కళ్ళు దేవుడి మీద ఉంటే దేవుడు కళ్ళు నీ మీద ఉంటాయి. అందుకే కీర్తన 121 చెప్తాడు కదా,
1-2 వచనాలు ఏముంది అంత చదవమ్మా. నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను. కనులు ఎక్కడెత్తాలంట? కొండల తట్టు దేవుడి వైపు ఎత్తాలి. దేవుడి వైపు నేను ఎత్తాలి. కొండల తట్టు. నిన్నటి రోజు నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ వాక్యం ఎడతెగక వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. విశాఖపట్నంకి రావడానికి నేను 4 గంటల ప్రయాణం చేయాలి, కారులో కానీ బస్సులో కానీ. అందుకని ఉదయమే లేచి తొందరగా కౌన్సిలింగ్ అయిపోయి పరిగెత్తుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వస్థతలను చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభా స్వస్థతలు చెప్పాలా, వాక్యం చెప్పాలా? ప్రభా అన్నాడు, వీళ్ళకి ఆ స్వస్థత, అలాంటి స్వస్థత జరిగితే వాళ్ళు ఎన్నడూ నన్ను వదిలిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని మీద దేవుడు కనులు నిలిచి ఉండును. హల్లెలూయా. నీ మీద నిలిచి ఉండాలా? చాలాసార్లు అనుకుంటాం మమ్మల్ని ఎవ్వరు చూడట్లేదు, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. దేవుడు ఏమంటాడు, ఈరోజు నిన్ను చూస్తున్నాను నేను. దానియేలుని చూసి ఏం చేశాడు? చక్కగా భోజనం పంపించాడు, సింహాలను చంపేశాడు, దానియేలు విడుదల చేశాడు. ఈరోజు నిన్ను కూడా విడుదల చేస్తాడు. ఆయన దృష్టి నీ మీద ఉంటే, నీ మీద ఆయన దృష్టి ఉండాలంటే నీ కళ్ళతో నువ్వు ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. ఒక కవెనెంట్. అందరు కళ్ళు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? 2. ఒక కళ్ళకి. ఈ 2 కళ్ళు దేవుడికే తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. చెప్తామా? తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయమైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాముమయ్యా. మాయమైన లోకములో పడి వైపు ఉన్నాయి,